ఎడిటర్ అనాలిసిస్. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందట. సరే, కొంతమందికి అది తెలిసినప్పటికీ కూడా చిన్నప్పటి నుంచి వింటున్న సామెత. దీని ఏదో పెద్ద పుస్తకాలు నేర్చుకోవడం అవసరం లేదు, లైబ్రరీలో చూడడం అవసరం లేదు, చాట్ జీపీటీలో సెర్చ్ చేయడం అవసరం లేదు. రెగ్యులర్గా మనం విని మాట్లాడేవి. సో ఆ పరిస్థితి ఉంటుందా అంటే కొంతమందికి ఉండటం లేదనే చెప్పాలి. ఎందుకంటే ఆ నోటి దురద అలాంటిది, నోటి దోల అలాంటిది. సో దాన్ని తీర్చుకుందామని ఆ తీతగానే పెరిగితే రానున్న రోజుల్లో కష్టాలు ఎదురవుతాయి అన్నది కాలమే చెప్తున్న పరిస్థితులు. చాలామందిని మనం చూసాం అలా గట్టిగా మాట్లాడినాను. అది ఏ పార్టీ అయినప్పటికీ కూడా, నేనేదో వైఎస్ఆర్సీపీ అని చెప్పట్లేదు, తెలుగుదేశం అని చెప్పట్లేదు, జనసేన అని చెప్పట్లేదు. ప్రజాస్వామ్యంలో మనకి నోరిచ్చింది మంచికి వాడమని, ఒక మంచి మాటలు నాలుగు చెప్పమని. లేదు నీకు చెప్పే ఇంట్రెస్ట్ లేదా మంచి మాటలు ఏమీ చెప్పొద్దు, నీ మాటలు నువ్వే దోచుకో, కానీ బయట మాత్రం చెలరేగి మాట్లాడొద్దు. ఈ అంశం ఎందుకు తీసుకొస్తున్నానంటే, ఇప్పుడు కొడాలి నాని అండి, వైఎస్ఆర్సీపీలో కొడాలి నాని ఏంటంటే ఆయనకి బ్రహ్మాండమే నిక్నేమో, బూతుల మంత్రి అంటారు. ఇంక బూతులు అక్కడి నుంచే మొదలయ్యా, బూతుల లైబ్రరీ పెట్టారన్నట్టుగా ఉండేది. సో ఆ రకంగా ఎందుకు మాట్లాడారు అవన్నీ ఇంకా ఎన్నిసార్లు మాట్లాడుకుంటాం, ఎన్నిసార్లు మనం దాని గురించి చర్చించుకుంటాం. అయితే ఇప్పుడు కొడాలి నాని అరెస్ట్ అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది ఈరోజు. ఏంటి కొడాలి నాని ఎప్పటి నుంచో అరెస్ట్ అంటున్నారు కదా, కూటమి ప్రభుత్వం అప్పుడే 2 సంవత్సరాలు అవుతుంది వస్తుంది, ఇక వీళ్ళు రోజు వీళ్ళు అరెస్ట్ ఇదే చెప్తారు అని అనుకుంటే లేదు, దీనికి ఒక కీలకమైన లింక్ ఒకటి ఉంది అని ప్రచారం. ఎందుకంటే పక్క ఆధారాలతో. ఆ లింక్ ఏంటంటే, గతంలో గుడివాడ బెట్టింగ్ క్యాష్నో ఈయన మీద ఆరోపణలు వచ్చినాయి. ఈ ఆరోపణలకు సంబంధించి కొడాలి ముఖ్య అనుచరుడిగా ప్రచారం జరిగిన మషాలా శివ ఈయన్ని పోలీసులు అదుపులో తీసుకున్నారట. వాళ్ళ దగ్గర నుంచి కొన్ని లాగారట. లాగితే ఏమవుతుంది, తీగ లాగితే ఏదో డొంక కదిలిందంటారు చూసారా, ఇదొక సామెత. సో ఆ రకంగానే కొడాలి గారికి సంబంధించి అన్నీ కూడా బయటకు వచ్చేసినాయి అని చెప్పి జరిగిన ప్రచారం. మరి ఊరుకుంటారా? గుడివాడలో ఇప్పుడు హై టెన్షన్. ఏ నిమిషంలోనైనా ఎప్పుడైనా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది కొడాలి నాని గారిని. ఇది మరి కొడాలి నాని గారిని నిజంగా అరెస్ట్ చేస్తారా? ఎందుకంటే ఎందుకు అరెస్ట్ చేస్తారా అన్నది మళ్ళీ ఒక అనుమానం వచ్చిందంటే, ఆయన చెప్తున్నాడు కదా, ఆయన మొన్న ఒకసారి మాట్లాడాడు ఏదో సందర్భంలో, నేను చూశాను ఆ వీడియో. 100 రోజులు ఏముంటుంది, అరెస్ట్ చేసుకుంటే చేసుకోండి, 100 రోజులు ఉంటే ఉంటాం అంటే ఆయనకి ముందుగానే ఏమన్నా ఇండికేషన్స్ వెళ్ళినాయా? అందుకనే ఆయన ఆ మాట మాట్లాడారా? సరే, ఇంకెలాగన్నా అరెస్ట్ చేసేస్తాం కాబట్టి ముందే ఆయన లీకులు ఇచ్చారా? 100 రోజులు ఉంటామనడంలో ఆంతర్యం ఏంటి? ఈయన ఎన్ని రోజులు ఉన్నదన్నది మరి ఆ నాయకులే డిసైడ్ చేసుకుంటారా? అరెస్ట్ అయిన వాళ్ళు డిసైడ్ చేసుకుంటారా? కోర్టులు కదా చెప్పాలి ఎవరికి రిమాండ్లు విధించాలో, ఎవరికి శిక్షలు వేయాలన్నది. సరే, ఎవరికి కూడా జైలుకి వెళ్ళిపోవాలా, లేకపోతే ఇబ్బందులు పడాలి, కష్టాలు పడాలి, రోగాలు తెచ్చుకోవాలి, హాస్పిటల్ పాలు అయిపోవాలి, ఆడి నాశనం అయిపోవాలని ఎవ్వరూ కోరుకోకూడదండి. ఎవరెవరికి ఆస్తి గొడవలు ఇక్కడ లేవు. సరే, ఎవరో మెప్పు కోసమో, దేనికోసమో, మెహర్బానీ కోసమో, లేకపోతే ఏదన్నా ఆశించో కొన్ని మాటలు వస్తుంటాయి. లేకపోతే చంద్రబాబు నాయుడు గారి వయసు ఎంత, ఈయన వయసు ఎంత, లోకేష్ గారి వయసు ఎంత, ఇతని వయసు ఎంత? లోకేష్ గారిని కళ్ళ ముందు చూసిన వ్యక్తి కదా ఇతను. నాకు తెలిసి లోకేష్ గారు చిన్నపిల్లల దగ్గర నుంచి అబ్జర్వ్ చేసి ఉంటాడు. ఎందుకంటే హరికృష్ణ గారికి చాలా దగ్గరగా ఉండేవాడు ఆయన ఫాలోవరు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తోటి కూడా ఈయన ఉండేవాడు. సో అలాంటి టైంలో కొడాలి నాని ప్రస్థానం అంతా కూడా తెలుగుదేశమే కదా. సో మరి అక్కడి నుంచే వచ్చి మరి దాన్నే ఆ రకంగా మాట్లాడుతున్నారంటే ఏదో పాలు దాగి ఏదో గుద్దారంటారు. సరే, రాజకీయాల్లో ఇందులోనే ఉండాలి, ఇందులో ఉండకూడదనే అంశం కాదు. మరి కొడాలి నాని మాట్లాడిన మాటల ద్వారానే నిజంగా కక్ష తీర్చుకోవాలి అనుకుంటే కూటమి ఇన్ని రోజులు ఆగాల్సిన అవసరం ఉందా? ఏదో కేసులో ఇరికించవచ్చు కదా. అలా కాదు, పక్కా ఆధారాలతో నిజంగా క్యాష్ను జరిగిందా? అప్పుడు పెద్ద సంచలనం కదా, ఏంది గోవా చేశారు, ఇచ్చేసారు, వచ్చేసారని. మరి ఆ ప్రూఫ్లు ఏం దొరికినాయో, మరి ప్రూఫ్లు దొరకడానికి ఎన్ని రోజులు పెట్టిందా? లేదా మన కొడాలి ఇంకా బయటకు వచ్చి చెలరేగిపోతున్నారు, లేకపోతే డైరెక్ట్గా వార్నింగ్లు ఇస్తున్నారు కాబట్టి మరి రెడ్ బుక్ ఓపెన్ చేశారా? సో ఇవి చాలా 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 పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న అంశం. అయితే కొడాలి నానిని మరి ఇన్ని రోజులు అరెస్ట్ చేస్తామన్న వాళ్ళు ఎందుకు చేయలేదు అంటే, అనారోగ్యం, మానవతా దృక్పథంతో ఆయనకి కాస్త గ్యాప్ ఇచ్చారని చెప్పి మరో ప్రచారం. ఎందుకంటే ఆయనకి ఏదో సర్జరీ అయింది, ముంబైలో బైపాస్ సర్జరీ చేసుకున్నారు, చాలా వీక్ అయిపోయారు. అందరూ కూడా ఆశ్చర్యపోయారు, ఏంటి ఇలాగైపోయారు. ఎందుకంటే పరిస్థితులు ఒక్కొక్కసారి ఒక్కొక్కరిని ఎలాంటి సిచ్యువేషన్లోకి తీసుకెళ్ళిపోతాయి అనడానికి కొడాలి నాని, వల్లభనేని వంశీ అండి, వీళ్ళిద్దరే. ఎందుకంటే వల్లభనేని వంశీ అసలు ఎలా ఉండేవాడు, నేను చాలాసార్లు మాట్లాడాను ఈ అంశం కోసం. ఆజానుబాహుల్లో ఉండేవాడు, మంచి
ఫాస్ట్గా అదొక రాజకీయ టీవీ కనిపించింది ఆయనలోని. ఒక పొలిటీషియన్, ఓకే మంచి హైటు వెయిటు కరెక్ట్గా ఉండేవాడు. ఆయన జైల్లోకి వెళ్ళిన తర్వాత పరిస్థితి చూడండి, మొత్తం వాడిపోయాడు అంతే, అసలేమీ లేడు మనిషి. సరే ఇప్పుడే ఏదో కొద్దిగా పుంజుకుంటున్నాడు. కొడాలి నాని గారు ఆ హెయిర్ తీసుకొని, సరే సర్జరీ అయినప్పుడు పాపం చాలా ఇబ్బందులు పడుతున్నారు, చాలా డేంజర్లో ఉన్నాడు కొడాలి నాని గారు అని వచ్చారు. అందరూ బాగోవాలండి, అందరూ బాగోవాలి, ఎవరో ఏం పోకూడదు, ఎవరో ఏమి ఇబ్బందులు పడకూడదు, కానీ మంచిగా ఉండడానికి చూడండి. ఈరోజు కొడాలి గారు ఏదో మాట్లాడారు కదా అని కక్ష సాధింపు చర్యలు కూడా వద్దు. నిజంగా తప్పు చేస్తే ఎవరిని వదలొద్దు. అది ఎవరైనా పడే, మీ పార్టీ అయినప్పటికీ కూడా, తెలుగుదేశం పార్టీకి జనసేన కూడా చెప్తున్నాం, మీ పార్టీ వాళ్ళైనా తప్పు చేస్తే అసలు క్షమించొద్దు, అటాక్ చేయండి, ఇమ్మీడియట్గా వాళ్ళ మీద యాక్షన్లు తీసుకోండి. అలాగే కొడాలి నాని తప్పు చేసినా అంతే. మరి గుడివాడ రాజకీయం ఎటు తిరుగుతుంది? మరి హై టెన్షన్లో గుడివాడట, ఏ క్షణంలోనైనా కొడాలిని అరెస్ట్ అట. నిజంగా అరెస్ట్ చేస్తారా? మరి మషాలా శివకి ఆయనకి ఉన్న ఆ ఘాటు సంబంధం ఏంటో, మరి ఈ ఘాటు ఏ రకంగా గుడివాడలో కొత్త టర్న్ తీసుకోబోతుంది? మరి ఆయన అరెస్ట్ చేస్తే కక్ష సాధింపా, నిజంగా ఆయన తప్పు చేశారా, పక్కా ఆధారాలు ఉన్నాయా, లేకపోతే ఏమైనా క్రియేట్ చేశారా చూడాలి. ఇక మన ప్రైమ్